వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సర్కొండ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఈరోజు మా రిబ్బుకి అయితే వ్యాక్సిన్ ఉంది. సో వ్యాక్సిన్ కోసం అని మేము హాస్పిటల్కి వస్తున్నాం. ఆన్ ది వేలో ప్యాంతలూన్స్లో అయితే ఆఫర్స్ పెట్టారని చెప్పి సో రిబ్బుకి అండ్ సాత్విక్ ఇద్దరికి డ్రెస్సెస్ తీసుకుందాం అని చెప్పి షాపింగ్కి అయితే వచ్చేసాం. నాకైతే ప్యాంతలూన్స్ వెస్ట్ సైడ్ అయితే చాలా ఫేవరెట్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి, డ్రెస్సెస్ చాలా స్టైల్గా ఉంటాయి. ప్రజెంట్ ఆఫర్స్ అయితే కనుక కొన్నిటి మీద 25%, కొన్నిటి మీద 50% అండ్ 60% అయితే ఆఫర్ పెట్టారు. చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే డ్రెస్సెస్ వచ్చాయి. సో రిబ్బుకి సాత్విక్కి ఎట్ ఏ టైం ఒక 4-5 పేర్స్ అయితే తీసుకుందాం. ఫెస్టివల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి ఇంక ఈ టైంలో తీసుకోవటం బెస్ట్ అని చెప్పి మేమైతే షాపింగ్ స్టార్ట్ చేసాం. నేను చాలా వ్లాగ్స్లో కూడా చెప్పుంటాను, నేను మ్యాక్సిమం డ్రెస్సెస్ ఆఫర్స్లోనే తీసుకుంటానండి. ఎందుకంటే ఒక్కో డ్రెస్ 2000-3000 నేనైతే అస్సలు పెట్టలేను. అండ్ పిల్లలకి కూడా ఇలాంటి ఆఫర్స్లోనే నేను మోస్ట్లీ తీసుకుంటాను. మ్యాక్సిమం నేను ఆఫర్స్లో ఉన్నప్పుడు ఈ ఒక 5 డ్రెస్సెస్ ఇంకా తక్కువలో వస్తే కనుక ఒక 10 పేర్స్ అలా తీసేసుకుంటాను. ఎందుకంటే ఇంకా ఇయర్ మొత్తం వస్తే నేను ఒకటేసారి తీసుకుంటాను అనమాట డ్రెస్సెస్. ఎప్పుడు ఆఫర్స్ ఉంటే అప్పుడు తీసుకుంటాను. ఇక్కడ వాచెస్ మీద రాగా వాచెస్ అండ్ టైటన్ వాచెస్ మీద అయితే బెస్ట్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. నేనైతే ఒక 3 ఇయర్స్ నుంచి అనుకుంటా ఒక వాచ్ కోసం అయితే తెగ చూస్తున్నాను. అది అప్పటి నుంచి 9000 ఉంది. అప్పటి నుంచి అసలు తగ్గలేదు 3 ఇయర్స్ నుంచి. ఇప్పుడైతే ఆఫర్ పెట్టారు. దాని మీద అయితే ప్రజెంట్ ఆఫర్ బోను 25% పెట్టారు. ఆఫర్ బోను 4000-5000 ఆ రేంజ్లో వస్తుంది అనుకుంటా. ప్రజెంట్ అయితే నేను వాచ్ తీసుకోవాలని నాకు చాలా కోరికగా ఉంది. బట్ రిబ్బుకి సాత్విక్కి షాపింగ్ అయిపోయిన తర్వాత నా బడ్జెట్ బట్టి నేను తీసుకోగలనా లేదా డిసైడ్ అయ్యి దాని తర్వాత చూద్దామని ఫస్ట్ అయితే వాచ్ పెట్టుకొని చూస్తే అబ్బా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకైతే. నాకు వాచెస్ అంటే తెలియదండి, ఎక్కడ లేని పిచ్చి. ఇక్కడ కొన్ని నాకు ఫేవరెట్ ఒక 3-4 వాచెస్ అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించినాయి. అండ్ ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ మీద కూడా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి. నాకు టైం అయితే చాలా తక్కువగా ఉంది. సాత్విక్ స్కూల్లో ఉన్నాడు. సో వాడు స్కూల్ నుంచి వచ్చే టైం కల్లా నా షాపింగ్ కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. సో అందుకని ఫస్ట్ రిబ్బుకి సాత్విక్కి డ్రెస్సెస్ అయితే షాపింగ్ చేస్తున్నాను. బెస్ట్ ఎందులో తక్కువ ఉన్నాయో వాడే సైజు అవైలబుల్ ఉంటే కనుక అవన్నీ పిక్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను షాపింగ్ చేస్తుంటే రిబ్బుగాడు అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో అల్లరి చేస్తున్నాడు. ఒక్క చోట ఉండట్లేదు. నేను ఒక 10 సార్లు 20 సార్లు వాడి కోసం వెతుక్కున్నాను. మొత్తం స్టోర్ అంతా వాడు నచ్చినట్టు తిరుగుతున్నాడు. లాస్ట్లో అయితే వాష్రూమ్స్లోకి వెళ్ళిపోయాడు అనమాట. పిల్లల్ని షాపింగ్ తీసుకొని వచ్చి అంత తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు. కాకపోతే నాకు ఆప్షన్ లేదు, రిబ్బుని చూసుకోవడానికి అయితే ఎవరు ఉండరు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా రిబ్బు కానీ తీసుకొని రావచ్చు. సాత్విక్ అయితే స్కూల్ ఆప్షన్ ఉంది, వాళ్ళని స్కూల్కి అయితే పంపించచ్చు. నాకు బెస్ట్ ఏంటంటే సాత్విక్ ఉంటేనే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే రిబ్బుతో ఆడుతూ వాడిని హ్యాండిల్ చేస్తాడు. సో నేను ఈజీగా షాపింగ్ చేసేసుకుంటాను అనమాట. సో ఇక్కడ ఆఫర్స్ నా డ్రెస్సెస్ మీద కూడా ఉన్నాయి. అందుకని కొన్ని ట్రై చేద్దాము, బాగుంటే కనుక తీసుకుందాం అనుకున్నా. బట్ నాకైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు డ్రెస్సెస్ తీసుకోవడానికి. కేవలం రిబ్బుకి అండ్ సాత్విక్ మాత్రమే తీసుకుందాం. ఫెస్టివల్స్ వస్తున్నాయి అండ్ సాత్విక్ బర్త్డే కూడా వస్తుంది. సో ఒకటేసారి ఇప్పుడే షాపింగ్ చేసేద్దాం అని చెప్పి వాళ్ళిద్దరికనే తీసుకుంటున్నాను. నా మైండ్లో అయితే నేను డ్రెస్సెస్ తీసుకోవాలని లేదు. బట్ ట్రై చేద్దాం, తప్పే ఉంది, ట్రై చేస్తే తప్పు లేదు కదా. సో కొన్ని అయితే చూస్తున్నా. అండ్ ఫుట్వేర్ మీద కూడా చాలా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. కొన్ని 60, 30, 25 అలా ఉన్నాయన్నమాట. సో బ్రాండ్ బట్టి వాళ్ళ ఆఫర్స్ అయితే డిసైడ్ చేశాను. కొన్ని 30%లో కూడా ఉన్నాయి. కానీ ఫుట్వేరు వెస్ట్ సైడ్ అండ్ ప్యాంతలూన్స్లో అయితే చాలా చాలా క్లాసీగా ఉంటాయి. నాకు చాలా ఇష్టం. కాకపోతే నేనైతే బేర్ చేయలేను. అండ్ ఆఫర్లో తీసుకుంటే కనుక తక్కువలోనే వస్తాయి. నేను ఎక్కువ మింత్రాలో తీసుకుంటాను ఫుట్వేర్ వరకు అయితే. సో చూసారు కదా ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో, అన్నీ మీకు చూపిస్తున్నాను. కాకపోతే నేను ఇప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేసే టైంకి ప్యాంతలూన్స్లో ఆఫర్స్ అయితే అయిపోయి ఉంటాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ మీద కూడా చాలా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం 25% అండ్ 30% ఉన్నాయండి. 60% అనేది చాలా రేర్గా ఉన్నది. 1 or 2 హ్యాండ్ బ్యాగ్స్కి మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ అలన్ సోలీ హ్యాండ్ బ్యాగ్స్ మీద అయితే కనుక buy 1 get 1 అని ఉంది. అంటే ఒక హ్యాండ్ బ్యాగ్ 6000 అనుకోండి, అది దాని మీద 25% ఆఫర్, buy 1 get 1 అనమాట. అంటే 25% అంటే ఇప్పుడు సపోజ్ ఒక హ్యాండ్ బ్యాగ్ 6000 ఉంటే మనకు 4000 వచ్చింది అనుకోండి. ఆ 4000లో ఇంకో హ్యాండ్ బ్యాగ్ కూడా వస్తుంది అనమాట. 2 హ్యాండ్ బ్యాగ్లు కలిపి 4000 అనమాట. సో బెస్ట్ ఆఫర్సే ఇచ్చారు.
కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు. నేనైతే తీసుకోలేను, నా దగ్గర చాలా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఉంది. ఈసారి హ్యాండ్ బ్యాగ్ అంటే కనుక చంపకేసి కొడతాడు మా శివ. సో అందుకని నేను ఎటువంటి షాపింగ్ చేయలేదు ప్రజెంట్ అయితే. మన ఆడవాళ్ళకి షాపింగ్ వస్తే మెయిన్ ఎక్కడ ఫుట్వేర్ ఒకటి, హ్యాండ్ బ్యాగ్స్ ఒకటి, వాచెస్ ఒకటి, డ్రెస్సెస్ ఒకటి. నాకైతే వీటి మీద బాగా లాగుతూ ఉంటుంది అనమాట. సో మీకు దేని మీద షాపింగ్కి వెళ్తే దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది తీసుకోవాలని కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. వామ్మో, మా రిబ్బుగాడైతే దొరికినట్టు లాగి కింద పడేస్తుండే. వీడు పడేయటం, వాళ్ళు సర్దుకోవటం. నాకైతే ఒక స్టేజ్లో వాళ్ళు ఏం తిడతారా అని భయం కూడా వేసింది. సో లాస్ట్లో పర్ఫ్యూమ్స్ కూడా లాగి కింద పడేసాడు అనమాట. అంత పిచ్చి గోల్ చేస్తున్నాడు. ఇక్కడ ఎల్లో హ్యాండ్ బ్యాగ్ అయితే భలే ఉంది. అండ్ కొన్ని డ్రెస్సెస్ మీద ఆఫర్ ఉన్నాయి కదా, సో ఈ డ్రెస్ మీద కూడా ఆఫర్ ఉంది. వైట్ చికెన్ కర్రీ డ్రెస్ నాకు చాలా నచ్చింది అండ్ చాలా బాగుంది, కంఫర్ట్గా అనిపించింది డ్రెస్ అయితే. సో దీని మీద ప్రైస్ అయితే 4000 ఉంది. ఆఫర్ ఎంత పెట్టారనేది ఐడియా రావట్లేదండి నాకు. సో జస్ట్ ట్రై చేశాను ఎలా ఉంటుందా ఏంటి అని, బట్ బాగుంది. నాకైతే డ్రెస్ చాలా నచ్చింది. అండ్ ఇక్కడ బెడ్షీట్స్ మీద కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయండి. అంటే 25% ఆఫర్ అయితే ఉంది. సో బెడ్షీట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, కాటన్ అనమాట, ప్యూర్ 100% కాటన్ ఉంటుంది. అండ్ ఇవైతే కనుక నాప్కిన్స్, టవల్స్ అవన్నీ 60% ఆ రేంజ్లో ఉన్నాయి. ఇంకా అదే కొన్నిటి మీద 60. ఇవన్నీ అయితే కనుక ల్యాంప్స్, డెకోర్ ఐటమ్స్ కదా, సో ఇవి కూడా 60%, 40% అలా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి జోలికి అయితే నేను ప్రజెంట్ పోలేదు, అంత బడ్జెట్ అయితే ప్రజెంట్ నా దగ్గర లేదు. సో మైండ్లో ఫిక్స్ అయినా ఏదైనా టెంప్ట్ అయితే కనుక మనం ఏది తీసుకోకూడదు అని వచ్చా. ఆఫర్స్ పెడితే అంతే అండి, ఇంకా లాగుతూ ఉంటుంది అనమాట. ఇంత తక్కువలో వస్తుంది కదా, కొనుక్కుంటే అయిపోయింది కదా, మళ్ళీ దొరకదు కదా అని. బట్ ఎవ్రీ టైం ఆఫర్స్ అయితే రన్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీ టైం అంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆఫర్స్ పెడుతూనే ఉంటారు. సో మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం కొంచెం కంట్రోల్లో ఉండడం బెటర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే రిబ్బుకి డ్రెస్సెస్ ఉన్నాయి కానీ, డైలీ వేర్ ఉన్నాయి కానీ, ఏదైనా ఫెస్టివల్స్ కానీ పార్టీ వేర్ కానీ ఏది లేవు. సో వాడి కోసం అనమాట. వీడు చూడండి క్యాప్ తీసుకొని ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. సో వాడికి ఎంత బాగా ఐడియా ఉంది చూడండి, ఆ క్యాప్ తలకి పెట్టుకోవాలి అని. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ అనమాట. సో ఈ డ్రెస్ చాలా పార్టీ వేర్గా ఉంది, నాకు చాలా నచ్చింది. కలరు కంఫర్ట్ కూడా ఉంది. అండ్ ప్రైజెస్ నిజంగా లిటరల్గా నాకు గుర్తులేదండి. బై 1 get 1 కాదు 25% ఏదో ఉందండి ఆఫరు. సో ఆ డ్రెస్ కూడా నాకు చాలా నచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. బై 1 అయితే కనుక 30% ఆఫరు, బై 2 అయితే కనుక ఈచ్ వన్ మీద 40% ఆఫర్ అనమాట. ఎస్, ఇప్పుడు నేనే చూశాను వీడియోలో, మర్చిపోయాను. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ రిబ్బుజు నా కోసం హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చాడు. అసలు చూడండి వాడు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ట్రయల్ రూమ్లో చేంజ్ చేసుకొని వచ్చేలోపు వాడు ఒక హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని నాకు తెచ్చి ఇచ్చాడు. అండ్ ఈ వైట్ డ్రెస్ శివ నేను వేసుకున్నప్పుడు చూడలేదని చెప్పి మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి తనకు చూపించాను. అండ్ ఈ డ్రెస్ అయితే కనుక ఓకేలాగా అనిపించింది. అంటే వైట్ కాదు, నేను చేతిలో పట్టుకుంది, ఇది ట్రై చేసి మీకు చూపిస్తాను. నాకు మామూలుగా ఓకేలాగా అనిపించింది. కాకపోతే ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది. నాకు అంతగా సెట్ కాలేదు అనిపించింది. దీనికైతే ప్యాంట్ కాదండి, లెగ్గిన్ ఇచ్చారు. ఇది మామూలుగా అనిపిస్తుంది. దీని ప్రైస్ కూడా ఒక 1500 నుంచి 2000 రేంజ్లో అయితే ఉందండి. దాని ప్రైస్ లేదు, దానిపైన మనం 2 తీసుకుంటే కనుక 40% కదా. సో అదనమాట. సో ఇవన్నీ చిన్నపిల్లల కిడ్స్ వేర్ అనమాట. కిడ్స్ వేర్లో ఆఫర్స్ కూడా బాగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సాత్విక్ సైజ్కి కొన్ని లిమిటెడ్గా ఉన్నాయి. నాకున్న దాంట్లోనే ఇంకా నేను పిక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ జ్యువెలరీ అండ్ క్లచెస్, హెయిర్ బ్యాండ్స్ అండ్ ఇయర్ స్టడ్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. 60% ఆఫర్ అనమాట. నేను ట్రై చేయడానికి వెళ్ళినప్పుడు శివ ఈ డ్రెస్ అయితే పిక్ చేసుకొని వచ్చాడు. తనకు చాలా నచ్చిందంట. ఒకసారి ట్రై చేయని అడిగాడు. నాకేమో చూడగానే రిప్పుని కొడుతుంది, సెట్గా శివ అన్నాను. బట్ నువ్వు ఒకసారి ట్రై చేయి అన్నాడు. సో వేసుకుంటే అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా స్టైల్గా అనిపించింది. కలర్ కూడా మంచిగా సెట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.
ఇక్కడ మెన్స్ వేర్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. బట్ శివ ఒక్కటి కూడా ట్రై చేయలేదు. ఆఫర్స్ అయితే ఉన్నాయి, కొన్ని 25% అలా ఉన్నాయన్నమాట. టీషర్ట్స్ బాగున్నాయి కదా శివ, ట్రై చేయని అన్నాను. బట్ తనైతే ట్రై చేయలేదు. నేనైనా ఒకటి రెండైనా ట్రై చేశాను. మెయిన్లీ మాకు అసలు టైం లేదండి. ఒక్క 1.5 అవర్ టైం మాత్రమే ఉంది. దాంట్లోనే మేము గబగబా షాపింగ్ చేసేసుకోవాలి అండ్ వెళ్ళిపోవాలి. లేదు అంటే సాత్విక్ వస్తాడు, వాడికి చాలా లేట్ అయింది. మేము ఇంటిలో లేకపోతే కనుక వాడు మళ్ళీ ఇబ్బంది పడతాడని చెప్పి వాడి కోసం హడావుడిగా షాపింగ్ అయితే చేసుకొని అయితే వెళ్దామని అనుకున్నాం. అండ్ ఇక్కడ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో చాలా తక్కువలో దొరుకుతాయి అన్నమాట. సో ఇది చూసారు కదా, XXL 299, 300లో మనకు వస్తుంది. అండ్ 25% ఆఫర్ అయితే ఉంది. ఇవన్నీ టాప్స్ అనమాట. జీన్స్ మీదకి, స్కర్ట్స్ మీదకి అయితే చాలా బాగా అనిపిస్తాయి. అండ్ నాకు ఎప్పటికైనా కానీ షర్ట్ మోడల్ అయితే చాలా నచ్చుతుంది. అండ్ నాకు షర్ట్స్ జీన్స్ మీద వేసుకోవాలంటే చాలా చాలా ఇష్టం. ఇవైతే కనుక ఫ్లాట్ 50% అనమాట. చూసారు కదా డ్రెస్సెస్. సో చాలా బాగుంటాయి ప్యాంతలూన్స్లో అయితే. ఎక్కువ ఉమెన్స్కి వెస్ట్రన్ వేర్ మీద ఫ్లాట్ 50% ఆఫర్ ఇచ్చారు. అండ్ కుర్తా సెట్స్ అయితే కనుక బై 1 30%, బై 2 అయితే 40% ఉన్నాయి. ఇక్కడ కిడ్స్ వేర్ వచ్చేద్దాం. నాకైతే వీటికి సిసింద్రి డ్రెస్సెస్ అంటే చాలా బాగా ఇష్టం. సో ఇవి అయితే కనుక 30%లో ఉన్నాయండి. అంటే 800, 900 ఉన్నాయి. సో దాని మీద 30% ఉన్నాయన్నమాట. సో ఎక్కడ కిడ్స్ వేర్ మనం తీసుకొని రిబ్బు గడికి ట్రై చేద్దాం అంటే వాడు ఒక్క చోట ఉండట్లేదు. అసలు ముందు నేను వెతుక్కోవడమే సరిపోతుంది. సో వాడికైతే నేను ట్రై చేయలేదు. సైజ్ తీసేసుకొని ఆఫర్లో తక్కువలో వచ్చినాయి అయితే కనుక నేను తీసేసుకున్నాను అనమాట. జస్ట్ వాడికి వేయటం కానీ ట్రై చేసి వాడికి సెట్ అయినాయా లేదా అని అయితే చూసుకోవాలి. కానీ ఇక్కడ చిన్నపిల్లల అమ్మాయిలకైతే కనుక ఎంత బాగున్నాయో అండి. ఆడపిల్లలకైతే కూడా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ చాలా చాలా క్యూట్గా ఉన్నాయి డ్రెస్సెస్. ఆడపిల్ల ఒక్కటి పుట్టినా బాగుండి ఎన్ని డ్రెస్సులు వేసుకొని ఎంత మురిపంగా చూసుకునేదాన్నో అనిపించింది. అయితే ఏమైందండి, ఆ రిబ్బు ఉన్నాడు కదా, సో వాడికి ఎప్పుడైనా కానీ ఒక అమ్మాయి ఫ్రాక్ వేసుకొని అయితే ఫొటోస్ తీసుకోవాలి, అంత ముచ్చటగా ఉన్నాయి. సో చూసారు కదా, ఇక్కడ మొత్తం ఆఫర్స్ అయ్యేసరికి ప్యాంటులూన్స్ మొత్తం నిండిపోయి ఉందన్నమాట. చిన్నపిల్లలతో చాలామంది వచ్చేసారు. సో ఆ పిల్లలతో కలిసి ఈడు గుంపులో ఆడుకుంటూ ఉన్నాడు. కాకపోతే మనకి అదృష్టం ఏంటంటే అక్కడ వాచ్మెన్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఇంకెంత తిరిగినా ఆ స్టోర్ లోపల తిరగటం మాత్రమే. అక్కడ పిల్లలందరూ కూడా బాగా ఆడుతున్నారు. అండ్ రిబ్బుగాడికి అయితే 4-5 ఫ్రెండ్స్ అయిపోయారనమాట. సో ఈ డ్రెస్ 30% ఉంది. ఎంత బాగుందో చూడండి, పీచ్ కలర్. సో నాకు భలే ఇష్టం అనమాట. సో నేను సాత్విక్ అయితే కనుక కుర్తా సెట్ తీసుకున్నాను ఒకటి. అది ఆఫర్లో ఉందండి. 50% కాదు 60% ఆఫర్లో ఉంది. 800, 900 ఏదో మొత్తం మీద అయితే వాడికి 540 రూపీస్కి అయితే కుర్తా సెట్ వచ్చేసింది. సో ఇంపాసిబుల్ 550కి కుర్తా సెట్ అంటే 60% ఆఫర్ పోగా 550కి వచ్చింది మాకు. సో నేను అది తీసుకున్నాను. అండ్ ఒక షర్ట్ తీసుకున్నాను. ఇంకా మిగతా అన్ని టీషర్ట్స్ తీసుకున్నాను. ఇంకా షర్ట్స్ ఎన్ని వేసుకున్నా కానీ వాడు రెగ్యులర్గా వేసుకోడు. రెగ్యులర్గా అయితే టీషర్ట్స్ బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. వాడు ఎక్కువ కంఫర్ట్ చూసుకుంటాడనమాట. సో శివాకైతే షర్ట్స్ అయితే బాగుంటాయని చెప్పి ఒక 2 షర్ట్స్ 1 షర్ట్ తీసుకున్నాడు. సో ఈ చూసారు కదా ఎంత బాగుందో. ఈ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే అద్దరిపోయింది. 60% ఉంది. బట్ సాత్విక్ సైజ్ లేదు కాబట్టి ఇంకా నేను తీసుకోలేదు. సాత్విక్ సైజ్లో ఒకటే ఉంది, కలర్ వేరేది ఉంది, బ్లూ, లైటిష్ బ్లూ అనమాట. సో అది తీసుకున్నాయి. ఈ సిల్వర్ జ్యువెలరీ చూసారు కదా, ఇది కంప్లీట్ సిల్వర్ జ్యువెలరీ అనమాట. చాలా చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట, యూనిక్ డిజైన్స్. నాకైతే పిచ్చగా నచ్చేసాయి.
అండ్ ఇక్కడ టాప్స్ మీద అయితే 25% ఆఫర్ అయితే రన్ అవుతుంది. కంప్లీట్గా ఏ టాప్ తీసుకున్నా దానిపైన అయితే 25% అనమాట. సో ప్యాంతలూన్స్లో టాప్స్, కుర్తా సెట్స్, వెస్ట్రన్ వేర్ ఏది తీసుకున్నా కానీ చాలా స్టైల్గా ఉంటాయండి. సో రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి కానీ డైలీ వేర్కి కానీ కుర్తా సెట్స్ అయితే కనుక, కుర్తా సెట్స్ కాదు కుర్తాస్ ఓన్లీ, సో అవి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ పార్టీ వేర్కి లేదంటే చిన్న చిన్న ఫెస్టివల్స్కి పార్టీస్కి అయితే కనుక కుర్తా సెట్స్ బాగుంటాయి. సో ఇదైతే కనుక 20% ఆఫర్ ఉంది ఈ టాప్ మీద అయితే. అదే ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కో ఆఫర్ అయితే పెట్టారండి వీళ్ళు. ఇవైతే 50-60% ఉన్నాయి. నేను ఒక టాప్ అయితే చూపిస్తాను. దీనిలో కలర్స్ ఉన్నాయండి, కలర్ ఆప్షన్. ఆ గ్రీన్ వన్ అండ్ పీచ్ కలర్ అనమాట. ఈ 50% ఉన్నాయండి. సో చాలా బాగున్నాయి. దీనికైతే జీన్స్ వేస్తే చాలా స్టైల్గా ఉంటుంది. ఇందాక నేను హ్యాండ్ బ్యాగ్స్లో ఆఫర్స్ అని చెప్పాను కదా. సో కొన్ని చిన్న చిన్న బ్యాగ్స్ మీద 60% ఆఫర్ అయితే ఉంది, చూపిస్తాను రండి. ఈ బ్లూ వన్ అయితే బుజ్జుగా క్యూట్గా ఎంత బాగుందో చూడండి. ఇది 60% ఆఫర్, అంటే 1600 ఉంది. సో 1600 ఉంది, 60% ఆఫర్ అనమాట. సో ఫైనల్లీ ఎంతకు వస్తుందో మీరే క్యాల్కులేట్ చేసుకోండి. 1600 అంటే కనుక 50%కి 800 అండ్ దానిపైన ఇంకొక 700 ఆరెంజ్లో వస్తుంది. ఇవన్నీ మన మేకప్ ప్రొడక్ట్స్ అనమాట. దీని మీద ఆఫర్ ఉందో లేదో కూడా నేను కనుక్కోలేదు, ఎందుకంటే నాకు ఇప్పుడు అది కొనుక్కునే అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. నా దగ్గర లిప్స్టిక్స్ అవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సరే నేను కనుక్కోలేదు. ఇవన్నీ క్లిప్స్, క్లచెస్, చిన్న చిన్న పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ చాలా క్యూట్గా. లాస్ట్కి కొన్ని డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో అవన్నీ సైజ్ కరెక్ట్గా తీసుకున్నానా లేదా అని మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కౌంటర్ దగ్గర చాలామంది క్యూ ఉన్నారు. సో అక్కడ పట్టుకొని మళ్ళీ చెక్ చేసి అంత రిస్క్ ఎందుకులే అని చెప్పి అవన్నీ చెక్ చేసుకున్నాను. ఇదే కుర్తా సెట్ అండి నేను తీసుకుంది సాత్విక్కి. నేను సాత్విక్కి వేసినప్పుడు చూసా, ఫ్యాబ్రిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ప్యాంతలూన్స్ కానీ వెస్ట్ సైడ్ కానీ ఏఎఫ్ఎస్ పెడితే కనుక హ్యాపీగా తీసుకోండి. అవి ఏంటంటే ఫ్యాబ్రిక్స్ చాలా స్మూత్గా ఉంటాయి, బాడీ హగ్గింగ్ ఉంటాయి, అసలు మనకి చికాక్ అనేది ఉండదు. అది వేరే ఎక్కడైనా కనుక మనం కుర్తా సెట్స్ పిల్లలు తీసుకుంటే అవి ఫ్యాబ్రిక్ కసకస అని కోసుకుంటున్నట్టు చికాక్గా ఉంటుంది అనమాట. మన అన్ని వేలు పెట్టి కూడా పిల్లలు కంఫర్ట్గా ఉండరు. మెయిన్ పిల్లలు కంఫర్ట్గా ఉండే బట్టలు మాత్రమే మనం ప్రిఫర్ చేయాలండి. మనం ఏదో అందంగా ఉంటాయని చెప్పి వేలు పెట్టుకొని వేసేసి వాళ్ళు వద్దు మమ్మీ అని చెప్పినా మనం బలవంతంగా వేసేసి వాళ్ళని చాలా చికాకు చేస్తాం. సో అది ఎప్పుడు చేయకండి. పిల్లలకి బట్టలు కొంటున్నామంటే ఆ ఫ్యాబ్రిక్ అనేది ఎంత స్మూత్గా ఉంది, ఎంత సాఫ్ట్గా ఉంది మాత్రమే చెక్ చేసుకొని, అది పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవుతారా లేదా చూసుకొని కొనండి. ఇంకా మెన్స్ వేర్ సెక్షన్కి అయితే కనుక వస్తే బై 1 30% ఆఫర్ ఫ్లాట్, బై 3 అయితే 40% ఉన్నాయి ఓన్లీ టీషర్ట్స్ మీద. ఇవైతే కనుక షర్ట్స్ 60% ఆఫర్లో ఉన్నాయి. ఫార్మల్ షర్ట్స్ చాలా బాగున్నాయి, కలర్స్ కూడా. అండ్ ఫ్యాబ్రిక్ అనేది కంపల్సరీ హైలైట్గా ఉంటుంది. సో ఇవి అన్నమాట.
అండ్ సాత్విక్కి ఈ షర్ట్ అయితే నేను తీసుకున్నానండి. చెక్స్ షర్ట్ ఉన్నాయి కదా, సో చాలా భలే ఉంది కలర్ఫుల్గా. నేను వాడికి వేసినప్పుడైతే ఎంత క్యూట్గా ఉన్నాడో. దాని మీద 60% ఆఫర్ ఉంది. నాకు మొత్తం కలిపి 60% అంటే ఆ షర్ట్ 250 రూపీస్కి పడింది. చాలా తక్కువలో వచ్చేసింది అనమాట షర్టు. అండ్ దాని కింద జీన్స్ వేసుకోవచ్చు, లేదంటే కుర్తా సెట్ కింద ప్యాంట్ ఉంటుంది కదండి, అది కూడా వేసినా ఎంత స్టైల్గా ఉంటుందో. మెన్స్ కుర్తాస్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి, 60% ఆఫర్ ఉన్నాయి. నాకు చాలా నచ్చినాయి. శివాను ఏదైనా ట్రై చేసి శివా అని అడిగాను, బట్ తను మాత్రం టైం లేదు, ఇప్పుడు ట్రై చేసే అంత టైం లేదు, వెళ్దాం పదా అని అన్నాడు. సో ఇవన్నీ కుర్తాస్ అనమాట, చాలా బాగున్నాయి. 1000 రూపీస్ అంటే జస్ట్ 400 రూపీస్కి వస్తుంది. సో కుర్తాస్ కంప్లీట్గా 60% ఆఫర్లో ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి అనమాట. కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈయనైతే ట్రై చేయలేదు. నేను చాలాసేపు అడిగాను, ట్రై చేయి ఏదైనా ఒక ట్రెండ్ తీసుకో అని అడిగాను, బట్ వద్దు అన్నాడు. ఇవన్నీ నైట్ వేర్ టీషర్ట్స్ అనమాట, గర్ల్స్వి. చాలా బాగున్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి కూడా. దీని మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న పిల్లల ఫ్రాక్స్ అయితే, వైట్ ఫ్రాక్ అయితే నాకు ఎంత బాగా అనిపించిందో. అది పిల్లలకి వేస్తే ఏంజల్ లాగా అనిపిస్తారు నాకైతే. సో ప్రిన్సెస్ అనమాట, ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఫ్రాక్స్, చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కంప్లీట్గా పర్ఫ్యూమ్స్ అనమాట. నేను పర్ఫ్యూమ్స్ అయితే వేసుకోను, నాకు ఎందుకో పర్ఫ్యూమ్ స్మెల్ పడదు, వెంటనే హెడ్ఎక్ వచ్చినట్టు అయిపోద్ది. మేము ఎక్కడైనా మ్యాక్సిమం కార్లోనే ట్రావెల్ చేస్తాం, ఆ కార్లో పర్ఫ్యూమ్ స్మెల్ చూస్తే ఇంకా తల తిరిగినట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకని పర్ఫ్యూమ్ జోలికి కూడా మేము పోలేదు. సో ఇవన్నీ జీన్స్ కట్స్ అనమాట, భలే ఉంటాయి కదా, ఆడపిల్లలు వేసుకుంటే ఎంత అందంగా అనిపిస్తారు. ఇవన్నీ పౌచెస్ అంటే మన మేకప్ లిప్స్టిక్స్, ఐలైనరు, కాజల్ ఇలాంటివి, స్టిక్కర్స్ అలాంటి పౌచెస్లో పెట్టుకుంటే మనకి ఎక్కడికి ఎక్కువ చెదరకుండా ఉంటాయి అనమాట. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ పౌచెస్లో మన మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కొత్త ప్రోడక్ట్స్, దీని మీద 1% కూడా ఆఫర్ అయితే లేదండి. సో మళ్ళీ నెక్స్ట్ ఆఫర్లో ఏమన్నా వీటిని పెడతారేమో తెలియదు. కానీ ఈ చిన్న చిన్న బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అవి చాలా బాగున్నాయి, చాలా స్టైల్గా కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కంప్లీట్గా కొత్త ఐటమ్స్ అనమాట. అందుకని వీళ్ళు 1% కూడా ఆఫర్ పెట్టలా. ఒక్కొక్కటి 500 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవి మెన్స్ వాచెస్ అనమాట. సో వీటి మీద కూడా 25%, మెన్స్ ఉమెన్స్ అన్ని కంప్లీట్ వాచెస్ మీద అయితే 25% ఆఫర్ మాత్రమే రన్ చేస్తున్నారు. ఫైనల్లీ 3:30 అయింది. ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయింది, అర్జెంటుగా వెళ్ళిపోవాలన్నమాట. సాత్విక్ స్కూల్ వదిలిపెడతారు, వాడు ఇంకో 10-15 మినిట్స్లో ఇంటికి అయితే రీచ్ అవుతాడు. సో షాపింగ్ అయిపోయింది, మేము ఇంకా బిల్ పే చేసి అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఒక లైక్, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేసి పెడతాను. సో ప్యాంతలూన్స్ ఆఫర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి, హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. బడ్జెట్లో వచ్చేస్తాయి. బెడ్షీట్స్ మీద కూడా చాలా ఉన్నాయి, వెళ్ళి ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఉంటాను మరి.